తెలుగు సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉండడంతో టాలీవుడ్లో సినిమా షూటింగులు పూర్తిగా నిలిచిపోయాయి. చర్చలు జరుగుతున్నా ఫలితం కనిపించట్లేదు. కాసేపట్లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం జరగనుంది. అన్నపూర్ణ 7 ఎకరాలు ఫైర్ స్టేషన్ వద్ద జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తారు. సమస్యలు పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నారు సినీ కార్మికులు. తెలుగు సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉండడంతో టాలీవుడ్లో సినిమా షూటింగ్లు పూర్తిగా నిలిచిపోయాయి. చర్చలు జరుగుతున్నా ఫలితం కనిపించట్లేదు. కాసేపట్లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫణి, ఓవర్ టు యు. భోగి ప్రస్తుతం ఇక్కడ అన్నపూర్ణ 7 ఏకర్స్ దగ్గర నేను ఉన్నాను. ఇక్కడ మొత్తం కూడా కార్మికులందరూ కూడా దాదాపు అన్ని యూనియన్ల నుంచి కార్మికులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం తమ తాలూకా ప్రతిపాదనలు ఏంటి, నిర్మాతలు పెట్టిన ప్రతిపాదనలు ఏంటి, ఇవన్నీ కూడా కార్మికులకు వివరించాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ జనరల్ బాడీ మీటింగ్ కి మనం చూస్తున్నాము. మొత్తం జనం మొత్తం అంతా కూడా ఈ అన్నపూర్ణ 7 ఏకర్స్ దగ్గర ఉన్నటువంటి ఈ ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ మొత్తాన్ని ఈ కార్మికులు చేరుకున్నారు. మొత్తం అందరూ కూడా అన్ని యూనియన్ల నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ కార్మికులు ఉన్నారు. మొత్తం ఫెడరేషన్ నాయకులందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ కొంతసేపటి తర్వాత రేవంత్ రెడ్డికి పాలాభిషేకం కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం కార్మికులందరూ కూడా ఉదయం నుంచే ఈ ప్లేస్ కి చేరుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే కొంతమంది చెప్తున్నట్టుగా ఇది నిరసన కాదని, ఇది కేవలం సర్వసభ్య సమావేశమే అని చెప్పి కూడా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ చెప్తా ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈరోజు ఫెడరేషన్ నాయకులకి అలాగే ఛాంబర్ కి కూడా మీటింగ్ జరగనుంది. అలాగే ఫెడరేషన్ నుంచి ఒక 5 మందిని, అలాగే నిర్మాతల దగ్గర నుంచి ఒక 5 మందిని కూడా మళ్ళీ చిరంజీవి తన ఇంటికి పిలిపించి మాట్లాడతారని కూడా తెలుస్తా ఉంది. సో సాయంత్రం లోపు ఈ మీటింగ్స్ అన్ని పూర్తయి ఈ రోజు డెఫినెట్ గా ఒక ఈ సమస్యకి పరిష్కారం కనబడుతుంది అని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే ఈ ఏరియా అంతటికీ కూడా కార్మికులు ఒకరిగా మొత్తం చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే కూడా ఇక్కడ కార్మికులందరూ చేరుకోవడం జరిగింది. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ అధ్యక్షతలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తం జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఫైటర్స్ అసోసియేషన్ కానీ మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం తమకి చిరంజీవికి మధ్య జరిగిన చర్చలేంటి, అలాగే నిర్మాతలకి తమకి మధ్య జరిగిన చర్చలేంటి, ఈ విషయాలన్నీ కూడా ప్రతి కార్మికుడికి తెలియాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా అధ్యక్షుడు అనిల్ చెప్తా ఉన్నాడు. సో మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. మొత్తం వర్షం పడుతుంది అన్నా కూడా మొత్తం అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అన్ని యూనియన్ల నుంచి దాదాపు 24 క్రాఫ్ట్ల నుంచి కూడా ఇక్కడ కార్మికులందరూ చేరుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లోపు జరిగే మీటింగ్స్ అన్నిటితో కలిపి ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి అందరూ భావిస్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. భోగి చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ వాతావరణం కూడా అనుకూలించేటట్టు కనబడలేదు. వర్షం సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరు ఇక్కడి నుంచి కదలలేదు. సో మరికొద్ది సేపట్లో ఆల్రెడీ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాము అని చెప్పి ఆ కార్మికులందరినీ నిశ్శబ్దంగా ఉండమని కోరడం కూడా జరుగుతుంది. సో మరికొద్ది సేపట్లో ఈ జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత చిరంజీవి ఇంటికి వీళ్ళు వెళ్లే అవకాశం కనబడతా ఉంది. అలాగే ఛాంబర్ లో కూడా మీటింగ్ జరిగే ఏర్పాటు కనబడతా ఉంది. భోగి, ఓవర్ టు యూ. Thank you, Pani.